నకిరేకల్ పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్ద యూరియా ఎరువు కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. వర్షాకాలం సాగు దశలో కీలకమైన యూరియా అందకపోవడంతో పంటలకు సమయానికి ఎరువులు వేయలేక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజాము నుండి పీఎస్సీఎస్ వద్ద క్యూలో నిలబడుతున్న రైతులకు కేవలం 200 బస్తాలు మాత్రమే సరఫరా అవుతుండటంతో ఎక్కువ మందికి యూరియా అందటం లేదు. సరఫరా సమస్యతో ప్రైవేట్ మార్కెట్ల వైపు మొగ్గు చూపిన రైతులకు అక్కడ కూడా సరఫరా తక్కువగా ఉండటంతో అధిక ధర పెట్టి కొనాలన్నా యూరియా కూడా లభ్యం కాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సకాలంలో యూరియా అందకపోతే పంటలు దెబ్బతింటాయని రైతులు హెచ్చరిస్తూ వెంటనే సమస్య పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు. ఇక్కడ రైతులు నెల రోజుల నుంచి యూరియా లేక ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ఉన్న సొసైటీ సార్లు కానీ మన నల్లగొండ కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చి ఇక్కడ ఉన్న రైతులకు వారానికి వస్తుందని ప్రైవేటు షాపుల్లో పోతే వాళ్ళు గుంకలు తీసుకుంటావా అడిపిడి తీసుకుంటావా వాళ్ళు పోటీ పెట్టి ఇస్తున్నారు. వాళ్ళు బ్లాకులు ఎక్కువ అమ్ముతున్నారు. సాయికి ఇస్తారు కానీ అది బాలాజీ కానీ వీళ్ళందరూ ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు. ఇక్కడ సొసైటీకి తెప్పించి కలెక్టర్ గారు కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ చొరవ తీసుకొని రైతులకు ఏ ఇబ్బంది లేకుండా యూరియా వారం మనిషికి ఒక 5 బస్తాలను ఇవ్వాలి సార్. ఇక్కడ నేను 10 ఎకరాలు పెట్టా, నాకు 2-3 బస్తాలు ఇచ్చారు. చాలా ఇబ్బంది అవుతుంది. మాది గ్రామ పంచాయతీ తాటికల్, మాది మండలం నకిరేకల్, జిల్లా నల్గొండ. 15 రోజులు అంది యూరియాకు హస్కులాడుతున్నాం. మాకు యూరియా లేక ఇబ్బంది పడి పొలం పొట్టకొచ్చే పరిస్థితికి వచ్చింది. యూరియా రోజు తిరగడం జరుగుతుంది. ఒక్క బస్తా దొరకకపోవడం, ప్రైవేట్ షాపులలో బ్లాక్లో పెట్టి అమ్మడం, ఆ మందు ఇస్తే యూరియా ఇస్తే ఇంకో గుల్కలు కొనమని ఇంకో మందు కొనమని చాలా ఇబ్బందులు పెట్టడం ఈ ఇబ్బందికరమవుతుంది. 2ంటికి 1ంటికి వచ్చి మేము చాలా ఇక్కడ సొసైటీ కాడ ఉండడం జరిగింది. రేత్రి మాకు బావికాడికి పోయి ఎన్ని ఇబ్బందులు పడుకుంటా పొలాన్ని నీళ్ళు లేక నిప్పులు లేక పెట్టుకుంటే ఎంతో అంత పెట్టుకుంటే ఆనాడేం వర్షాలు లేక ఇప్పుడేం వర్షాలు ఉండి నాటు పెడితే దానికి పిండి లేక మేము చాలా అవస్థ పడుతున్నాం. ఈ యూరియా రావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యే కింద ఉన్న అంచర్లు కానీ దీన్ని బాగా పడదలా పట్టించుకొని దీన్ని సురుకుగా. నా పేరు జయమ్మ. నైట్ 3 గంటలకు వచ్చినాం. మరూరు మాది బస్తాలు ఇవ్వండి ఇట్లా చేస్తున్నారు. ఏం చేయాలి సార్, మేము రైతులు ఆగమైపోతున్నాము. ఏం బస్తాలు? వండుకోలే తినలే ఊసల్లే ఇంటికాడ పిల్లలు పెట్టుకొని వచ్చినాము. ఇప్పుడు ఎన్ని ఇస్తారు? 2 బస్తాలు అయినా ఇస్తలేరు. 3 రోజులు తిరుగుతున్నాము. నైట్ 3ంటికి